తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ ఎపిసోడ్ రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి లేఖ రాసిన మంత్రి కొండా సురేఖ తాజాగా మరో లేఖ రాశారు. తన వివరణను ఇప్పటికే కమిటీకి సమర్పించారన్న ఆమె తనను తన కుటుంబాన్ని కొంతమంది టార్గెట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. తనపై మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారని, కాంగ్రెస్ నేతలు ఒకేలా మాట్లాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చారని, పార్టీ క్రమశిక్షణపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని మంత్రి పేర్కొన్నారు. నోటీసును ఉపసంహరించుకోవాలని కోరినప్పటికీ విమర్శలు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు సీఎల్పీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా నేతలు ఒకే తరహాలో తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని లేఖలో తెలిపారు. ఇది స్వతంత్రంగా చేస్తున్న వ్యాఖ్యలు కాదని, వెనుక ఉండి ఎవరో ప్రేరేపిస్తున్నారన్న అనుమానం కలుగుతోందంటూ ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన తనపై నిత్యం మాటల దాడి జరుగుతున్నా పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందంటూ వ్యాఖ్యానించారు. కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే పలువురు నేతలు బహిరంగంగా తన రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణ కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే యత్నం జరుగుతోందని, ఈ అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ మరో లేఖ రాశారు. దీనిపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, ఈ రెండో లేఖ సారాంశం ఏంటి, ఏం చెప్తూ ఉన్నారు కొండా సురేఖ? మొదటి లేఖ రాసిన తర్వాత కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు కొండా సురేఖకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. దీన్ని ఉటంకిస్తూనే మరో లేఖను క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ లేఖలో ఈ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ వెనుక ఒక అదృశ్య హస్తం ఉంది అంటూ కూడా ఆమె లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఆ లేఖ చూసుకున్నట్లయితే నేను ఇప్పటికే వివరణ ఇచ్చినప్పటికీ మూకుమ్మడిగా ఎమ్మెల్యేలంతా ఒక మహిళ, ఒక బీసీ మంత్రి అయినట్టు నా పైన, నా కుటుంబం పైన టార్గెట్ చేస్తూ మూకుమ్మడి దాడి చేస్తున్నారంటూ కూడా ఆమె లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొందరు కాంగ్రెస్ నేతలు అందరూ కొందరు ఒకే విధంగా మాట్లాడుతున్నారని, మరొక విధంగా కొంతమంది మాట్లాడుతున్నారని, ఈ వాక్యాల వెనుక ఎవరున్నారో తెలుసుకోవాల్సిందిగా కూడా క్రమశిక్షణ కమిటీకి ఆమె డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇటు పీసీసీ లేదా అధిష్టానం దీనిపైన స్పందించకపోవడం పైన కూడా ఆమె కొంత విస్మయాన్ని అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిత్యం నాపై మాటల దాడి జరుగుతున్నా కూడా పార్టీ వైపు నుండి ఎలాంటి స్పందన రాకపోవడానికి గల కారణాలు ఏంటి అంటూ కూడా ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. బహిరంగంగా ఒకవైపు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో దాన్ని ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా కొంతమంది నాయకులు మాట్లాడడం సరైంది కాదు అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మొదటగా కొండా సురేఖ ఫ్యామిలీలో కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇటు కాంగ్రెస్లో పెద్ద దుమారాన్నే రేపాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక కౌంటర్గా ఏకంగా మంత్రిని బర్తరఫ్ చేయాలని, లేదా మంత్రి స్వయంగా తానే తప్పుకోవాలన్న అంశాలను డిమాండ్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు, ఆమె ఇస్తున్నటువంటి కౌంటర్లు, వీటితో పాటు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, ఏదైనా ఎమ్మెల్యేలంతా రెండుగా చీలిపోయారా అన్న చర్చ కూడా జరుగుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇప్పటివరకైతే రేవంత్ రెడ్డికి మద్దతుగా 20 మంది ఎమ్మెల్యేలు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు బయటికి రాలేదు. ఇప్పటివరకు అట్లూరి లక్ష్మణ్ మినహా మిగతా ఎవరు ఏ మంత్రి కూడా దీనిపైన నేరుగా స్పందించిన దాఖలాలు కూడా లేవు అన్న చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే మీనాక్షి నటరాజన్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ నేతలు, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవితోటి విడివిడిగా మాట్లాడినట్టుగా కొంత సమాచారం అందుతుంది. ఇటు వేం నరేందర్ రెడ్డితో కూడా మాట్లాడినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఏం చేయాలి అంటే ఫర్దర్గా కొండా సురేఖ అంశాన్ని ఏ విధంగా
చూడాలి, ఆమె పైన ఏమైనా యాక్షన్ తీసుకోవాలా, యాక్షన్ తీసుకుంటే వచ్చే పరిణామాలు ఏంది, ఇదే తరహాలో కొంతమంది కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ విషయంలో ఏ విధంగా వివరించాలి అన్న దానిపైన కూడా కొంత చర్చిస్తున్నట్లయితే సమాచారం. అధిష్టానం నుండి వచ్చినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ నేతలతో కొంత చర్చిస్తున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది. అయితే ఇదే అంశం పైన బీసీ సంఘాలు ఈరోజు ఒక ప్రెస్ మీట్కి అయితే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక బీసీ నేత పైన ఈ విధమైనటువంటి దాడి చేయడం సరైనది కాదు అనే తరహాలో వాళ్ళు మాట్లాడతారన్న చర్చ అయితే సాగుతుంది. మరి కొద్దిసేపట్లో వాళ్ళు గన్ పార్క్ దగ్గర ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా అయితే ఒక ఇన్విటేషన్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ఎవరెవరు పాల్గొంటారు, ఎవరికి మద్దతుగా వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటివరకు అయితే కొండ సురేఖకు అనుకూలమైనటువంటి ప్రెస్ మీట్ పెడతారన్న చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇట్లా గత 4 రోజులుగా కొండ సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల పైన మొత్తం కాంగ్రెస్లో ఉన్నటువంటి రాజకీయాలన్నీ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కాంగ్రెస్లో ఏం జరుగుతుందన్న చర్చ సైతం ఇతర పార్టీల్లో చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏకంగా ముఖ్యమంత్రి పైన ఒక మంత్రి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో అసలు సీఎంను ఏ విధంగా చూస్తున్నారు పార్టీలో అన్న విమర్శలు సైతం ఇతర పార్టీల నుండి వినబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంటర్నల్గా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక అనిశ్చితికి ఎప్పుడు తెరపడుతుంది, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కొండ సురేఖ పైన వేటు వేయాలని వస్తున్నటువంటి డిమాండ్కు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకొని ఈ విషయంలో వెళ్తుందన్న చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. రోజు అంటే నిన్న మొన్న ఈరోజు సైతం వార్తలలో అయితే కొండ సురేఖను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల నుండి వస్తున్నటువంటి డిమాండ్కి అనుగుణంగా ఇతర పక్షాలు అంటే ఇప్పటివరకు స్పందించని పక్షాలతో మాట్లాడిన తర్వాత మీనాక్షి నటరాజన్ ఎలాంటి నిర్ణయం తీసుకుని దీనిపైన క్రమశిక్షణ కమిటీ ఏ విధంగా స్పందిస్తున్నది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.